బిల్లు పైన, హోంమంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక 2 బిల్లులు తేవడం జరిగింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, immoral traffic offenders and land grabbers act 2024. రెండో అధ్యక్ష, ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. అధ్యక్ష, ఈరోజు సభలో మీరు ఆందోళన చూశారు, బయట కూడా ఇదే ఆందోళన ఉంది. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్గా ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు కూడా దేశ భయపడుతూ బతకాలంటే, అదే మరి మనకు రక్షణ లేదనే అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు. ఇప్పుడే సీనియర్ మెంబర్ బుచ్చేశ్వరి గారు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండస్ట్రీస్ రావాలంటే పెట్టుబడులు రావాలి. అదే మాదిరిగా ఈరోజు నాగరిక ప్రపంచంలో అనేక విధాలుగా మనం అందరం నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నాం, టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలంటే పటిష్టమైనటువంటి చర్యలు కూడా అవసరం. దీనికి బ్యాకింగ్ కూడా చట్టాలు అవసరం. అందుకే నాకు అనిపిస్తుంది ఈ 2 చట్టాలు నేను 5 నెలల నుంచి చూస్తున్నాను అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ నాకేం కొత్త కాదు. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా, 15వ సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. హైదరాబాద్లో మత విద్వేషాలు, మత కలహాలు ఉండేటివి. రాయలసీమలో ముఠా కక్షలు ఉండేటివి. విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజం ఉండేది. ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి, అవసరాన్ని గురించి పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష, ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళు చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష, తన మన ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశం చూసి ఒకే ఏం పెట్టుకున్నాం. ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం. నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను. ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలన్నీ వస్తున్నాయి, కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా